CMD న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినమును చిత్తూరు ఎమ్మెల్యే కురజాల జగన్మోహన్ టీడీపీ జిల్లా అధ్యక్షులు షణ్ముగం రెడ్డి ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ చౌదరిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా చిత్తూరులో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు। తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు విజనున్న నాయకుడని ఆయన పాలనలోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షించారు। నగరంలోని అన్నా క్యాంటీన్ వద్ద ఉచితంగా అన్న వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చుడా చైర్మన్ కటారి హేమలత, DCCB చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి, కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఎమ్మెల్యే గారు ముందుకు రండి। ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ముందుకు రావాలా? ఎడిగలమ్మని కేక్ కాడికి రమ్మన్నా కేక్ కాడికి రమ్మన్నా నాకు రాజకీయ భిక్ష పెట్టిన కులదైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇవాళ పొద్దునే మా చిత్తూరులో KV స్కూల్ని ప్రారంభించడం చాలా సంతోషకరం। అందరూ భగవంతుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు। నేను ఆయనతో పాటు నాకు రాజకీయ కలియుగ దైవమైన మా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రతిరోజు పూజిస్తుంటాం। ఎందుకంటే తండ్రి జన్మనిచ్చినాడు, ప్రజలకు సేవ చేయాలనే కోరికని తీర్చి నన్ను ఆశీర్వదించి ఈరోజు చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా పరిచయం చేసి ఈరోజు మంచి సేవ చేయడానికి అవకాశం కల్పించి చిత్తూరుని అభివృద్ధి చేయడానికి కూడా అన్ని రకాలుగా మాకు దోహదపడుతున్న మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం చాలా సంతోషంగా ఉంది। మా నియోజకవర్గమే కాదు, యావత్తు తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారు కూడా ఒక తెలుగోడుగా ఈరోజు గర్వపడే విధంగా ఆంధ్ర రాష్ట్ర క్యాపిటల్ అయిన అమరావతిని, అలాగే వైజాగ్ని, అలాగే కర్నూలుని కూడా మా ముఖ్యమంత్రి గారు సమానంగా అభివృద్ధి వైపు పరుగులు పరిగెత్తిస్తూ ఈరోజు ప్రపంచంలో అమరావతిని ఒక పోటీ పడే ఐకానిక్ స్టేట్ క్యాపిటల్గా తీర్చిదిద్దడంలో అహర్నిశలు కష్టపడుతున్నారు। కాబట్టి భగవంతుడు, ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు
మా కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి, కాళహస్త్రి మంజునాథుడు ముగ్గురు ఆశీస్సులతో ముఖ్యంగా ఆయన ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాం. ఎందుకంటే వారి ఆరోగ్యం వారికంటే కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, మాలాంటి యువ నాయకులకి వారి మార్గదర్శకం ఇంకా 20-25 సంవత్సరాలు అవసరం. కాబట్టి నిండు నూరేళ్ళు మేము వారిని దీవించకూడదు, కాకపోతే నిండు నూరేళ్ళు ఈ ప్రజలకి సేవ చేసేకి ఆ భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అధికారాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, ఈ సందర్భంలో ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు కాబట్టి ఆల్ ద బెస్ట్ టు మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా యువ నాయకుడికి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, ఈరోజు వారి పుట్టినరోజైనా కుటుంబ సభ్యులతో గడపవలసిన సందర్భంలో కూడా పక్క రాష్ట్రమైన తమిళనాడు కోయంబత్తూరు అలాగే హుసూరులో కూడా వారు ఈరోజు మీటింగ్లకు అటెండ్ అయినారంటే వారికి ప్రజల పట్ల మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.